మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటుకరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. తప్పకుండా ప్రేక్షకులందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ద్వాదశ రాశులు అయిన మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ సంవత్సరం నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందండి? తప్పకుండానమ్మా. అయితే ముందుగా అసలు ఎవరెవరు మిథున రాశిలోకి వస్తారో ముందర చూద్దాం. అయితే మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల వారు కూడా ఈ మిథున రాశిలోకి వస్తారు. కాబట్టి మిథున రాశిని చూసుకోవాలి. ఇక పేరుని బట్టి చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ పేర్లో మొట్టమొదటి అక్షరం కనుక క, కి, కు, ఖ, జ్ఞ, ఛ, కే, కో ఈ అక్షరాలతో వారి పేరు ప్రారంభమైతే వాళ్ళందరూ మిథున రాశి అవుతుంది. కాబట్టి మిథున రాశిని చూసుకోవచ్చు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11గా కనబడుతుంది. అంటే ఖర్చు బాగా ఉంది, ఇందాకట్లాగే మనం అనుకున్నట్టు. అయితే ఎవ్వరూ కంగారు పడకండి. ఈ సంవత్సరం ఎంత ఖర్చున్నా కూడా మీరు ఆ ఖర్చుని, అంటే ఆ ఖర్చు అంతా కూడా ఉపయోగపరమైన వాటి మీద పెడతారు. అంటే పనికొచ్చే వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదా పాలసీలు కట్టడం, లేదా టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడం, లేదా ఏదైనా పెద్ద పెద్ద వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, వ్యాపారాలు పెట్టడం, లేదా ఇంట్లో శుభకార్యాలు చేయడం, లేదా ఏదైనా మంచి మంచి వాటికి ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఖర్చు గురించి భయపడకండి. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆదాయం తక్కువగా కనపడుతుంది ఈ సంవత్సరం. డబ్బు సంపాదనకు తాపత్రయపడండి. వృధా ఖర్చులు, దుబారా ఖర్చులు తగ్గించుకోండి. కాన్సన్ట్రేషన్ అంతా కూడా సంపాదన పట్ల పెట్టండి, ఖర్చు పట్ల కాదు. కాబట్టి ఆ రకంగా ఉన్నట్లయితే ఈ సంవత్సరం రిస్క్ లేకుండా వీళ్ళు ఆర్థికంగా పడిపోకుండా ఉండగలుగుతారు. ఇక రాజపూజ్యం 1, అవమానం 7గా కనపడుతుంది. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు ఎంత బాగా ఎదగలుగుతున్నారు. కారణం ఏంటి? ఎప్పుడైనా ఎక్కువ అవుతుంటే మనం ఎదుగుతున్నాం కాబట్టి శత్రువులు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ళు వేసి కొడతారు. అలాగే వీళ్ళని ఎందుకు అవమానిస్తారు, ఎందుకు అవమానించాలి, వీళ్ళ మీద ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ చేయాలి జనాలందరూ అంటే వీళ్ళు ఈ సంవత్సరం బాగా ఎదుగుతున్నారు కాబట్టి, బాగా సంపాదిస్తారు కాబట్టి, పేరు బాగా వస్తుంది కాబట్టి, వీళ్ళకి అన్నీ ఉంటాయి కాబట్టి ఏడుపు, ఈర్ష్య, ద్వేషం బాగా పెరిగిపోతాయి. నరదృష్టి, నరఘోష బాగా పెరిగిపోతుంది. అంతర్గత శత్రువులు బాగా పెరిగిపోతారు. అంచేత కొంచెం జనాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎవరిని నమ్మకండి. ముఖ్యంగా ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ, అప్పులు అరువులు ఇవ్వడం కానీ, షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, ఆర్థిక లావాదేవీలు జరపడం కానీ మంచిది కాదు. కాబట్టి ఈ సంవత్సరం ఎవరి విషయంలోనూ కూడా సామరస్యంగా ఉండండి తప్ప అతికాకి వెళ్ళిపోకండి. ఈ సంవత్సరం డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇది ప్రధానమైన విషయం. ఇక ఈ సంవత్సరం గోచారం చూసుకుందాం వీళ్ళకి ఎలా ఉండబోతుందో. ఇక గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా జన్మస్థానంలో సంచరిస్తున్నాడు సువర్ణమూర్తిగా. గురుడు జూన్ 2వ తారీఖు నుంచి ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా ఉంటాడు. శని సంవత్సరం అంతా కూడా దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా దశమ చతుర్థ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి నవమ తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా వీళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అంటే కనుక గత సంవత్సరంగానే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా కనపడుతోంది. విశేషమైనటువంటి ధనప్రాప్తి, చేసే ప్రతి పని యందు విజయము, చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడడము, ముఖ్యంగా కోర్టు వివాదాల నుంచి, ఆస్తి వివాదాలు కానీ, పెద్ద పెద్ద పోలీస్ కేసుల నుంచి కానీ, పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఈ సంవత్సరం చాలా బాగా కనపడుతున్నాయి. కాబట్టి భయపడక్కర్లేదు. కాకపోతే జాగ్రత్త పడాలి. ఈ సంవత్సరం ప్రతి పనిలోనూ కూడా విజయం కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే ఈ సంవత్సరం చాలా తొందరగా వీళ్ళు డెవలప్ అవుతారు. ఏ పని తొందరగా జరగదు, కానీ ఆలస్యంగా జరిగినా కూడా వీళ్ళకి చివరికి పని జరుగుతుంది. ఈ సంవత్సరం వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఓర్పు, సహనం చాలా అవసరం. కాబట్టి ఓర్పు, సహనంతో ఏ ప్రయత్నం చేసినా చాలా అనుకూలంగా ఉంటుందమ్మా వీళ్ళకి. గురుగారు, ముఖ్యంగా ఏ నక్షత్రాల వారు ఈ రాశి కిందకి వస్తారంటారు? మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, పునర్వస నక్షత్రం 1-2-3 పాదాల వారు కూడా మిథున రాశికి వస్తారు. మనం మొట్టమొదటి ఆ విషయం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏ ఏ రంగాల వారికి ఎలా ఉందో మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటే? విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. చదువు యొక్క విలువ తెలుస్తుంది. ఒక గోల్ పెట్టుకుని చదవడం, మంచి విద్యార్థులతోటి స్నేహం చేయడం, ఒక టీమ్స్గా కలిసి ఒక గ్రూప్ స్టడీస్ చేయడం, వాటిలో ఏదైనా డౌట్స్ ఉంటే వాటికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ చేసుకోవడం, ఏదైనా ప్రాజెక్టులు ఉంటే వాటిని బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం, అలాగే టెక్నాలజీ పట్ల అవగాహన పెంచుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల ఆసక్తి పెంచుకోవడంతో పాటుగా పరీక్షా ఉత్తీర్ణతలు, మంచి ర్యాంకులతో ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. కాబట్టి విద్యార్థులకు చాలా అనుకూలంగా కనపడుతుంది ఈ సంవత్సరం. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? చిన్న చిన్న సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇరుగు పొరుగు వాళ్ళు మీ మీద నిందలు వేయడం కానీ, మీరు సంతోషంగా ఉంటే చూడలేని వాళ్ళు కానీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా కుటుంబ వివాదాలు ఏవి కూడా అందరూ సామరస్యంగానే ఉంటారు. వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. ఆస్తి వివాదాలున్నా, లేదా అన్నదమ్ములతో అక్క చెల్లెలతో వివాదాలున్నా, భార్యాభర్తల మధ్య సమస్యలున్నా ఈ సంవత్సరం కూర్చుని మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా అవన్నీ సమస్య పోతాయి.
అందరితోటి సంతోషంగా ఉంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు, శుభకార్యాలకు వెళతారు. ముఖ్యంగా ఎవరైతే ఈ బంధువులు ఉంటారో వాళ్ళతో రిలేషన్లు బలపడతాయి. ఇదివరకు బంధువులతో విడిపోయి గొడవలు పడిన వాళ్ళతో మళ్ళీ రిలేషన్ బలపడతాయని చెప్పచ్చు. కాబట్టి అనుకూలంగానే కనపడుతుంది కుటుంబపరంగా. గురుగారు, రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ ఏడాది? రాజకీయ రంగంలో వారికి ఇప్పుడు ఏదైనా ఎలక్షన్లో పాల్గొనే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా జాతకాలు చూపించుకోండి. ఎందుకంటే మీకు చాలా త్రుటిలో అవకాశాలు తప్పే అవకాశం కనపడుతుంది. చేతి వరకు వచ్చి తక్కువ వాటిలో ఎలక్షన్స్ లో అపజయం పాలయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఒకసారి జాతకంలో రవి బలం ఉందా, గురుబలం ఉందా, లేదా కుజబలం ఉందా, రాహుబలం ఉందా, ఇలా కొన్ని గ్రహాల బలాలు ఉండాలి. శని బలం అది కూడా కావాలి. అంటే అలాంటి వాళ్ళకి జాతకాలు చూపించుకున్నట్లయితే ఫోన్ చేస్తే మేము లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో, ఏ ఏ దశలు నడుస్తున్నాయో చూసి చెప్తాం. దాన్ని బట్టి ఆ టైంలో మేము చెప్పినటువంటి టైంలో ప్రయత్నాలు చేసినా, లేదా ఏదైనా వాటికి ఏదైనా దోషాలను పరిహారాలు చేసుకుని ప్రయత్నాలు చేసినా సులువుగా ఈ యొక్క రాజకీయపరమైనటువంటి పదవులు వస్తాయి. రాజకీయానికనే కాదు, ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం, పెళ్లి, సంతానం, దేనికైనా సరే జాతకంలో బలం చాలా ముఖ్యం. కాబట్టి లగ్న బలం కూడా చూసుకుని ఏదైనా దోషాలను పరిహారాలు చేసుకుని ఎదురు వెళ్తే బాగుంటుంది. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు చాలా ముఖ్యం అనమాట. దాని ప్రయత్నం చేసినట్లయితే బాగుంది, ఖచ్చితంగా రాజకీయ పదవులు వస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. మంచి పేరు వస్తుంది, అవార్డులు పొందగలుగుతారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు. అనేక భాషల్లో కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరుగుతుంది. అంతేకాదు యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను, లేదా ఫేస్బుక్లోను ఏదైనా కళలు ప్రదర్శించే వాళ్ళందరికీ కూడా వాళ్ళు కళాకారులకు వస్తారు. కాబట్టి వాళ్ళకి రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది, సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్ బాగా పెరుగుతాయి, ఆదరణ బాగా పెరుగుతుంది. అలాగే మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పారు. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి, ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి కదా, అలా మారొచ్చు అంటారా ఈ సంవత్సరం? తప్పకుండా అమ్మా. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకైతే చాలా యోగకరంగా కనపడుతోంది. ఇప్పటిదాకా ఒక ఉద్యోగం చేస్తూ అందులో ఎదుగుదల లేక, గ్రోత్ లేక, ఈ ఉద్యోగం మారితే మనకి ఏదైనా ఎదుగుదల వస్తుందేమో అని ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగ మార్పులు, ఉద్యోగ ఎదుగుదల, ఆర్థికపరమైన పరిపుష్టి, మంచి జీతాలతో కూడుకున్నటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం రిస్క్ చేయొచ్చు. కొంతమంది ఉద్యోగాలు మారడానికి రిస్క్ చేయరు, కానీ ఈ సంవత్సరం అలాంటి రిస్క్ చేయొచ్చు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్ రాబోతున్నాయి. ఆగిపోయిన ప్రమోషన్లు ఎదురుకు వెళ్ళడం కానీ, ఆర్థికపరమైన పరిపుష్టి రావడం కానీ, ఏదైనా సమస్యలు ఇరుక్కుంటే ఆ సమస్య నుంచి బయటపడడం కానీ, రాజకీయ నాయకుల యొక్క అండాదండ దొరకడం కానీ, ఇలాంటివి ప్రభుత్వ ఉద్యోగస్తులు బాగా కనపడుతున్నాయి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం మంచి యోగ కాలంగా కనపడుతుంది. ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు, గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు, పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. పర్మనెంట్ కాని వారికి కూడా ఈ సంవత్సరం పర్మనెంట్ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఈ సంవత్సరం యోగ కాలంగా కనపడుతోంది. ఇప్పటిదాకా ఎవరన్నా పార్ట్ టైం జాబులు చేస్తూ సరైన ఉద్యోగం రాక మళ్ళీ తిరిగి మన దేశం వచ్చేద్దామా, ఇంకా మనకి ఇక్కడ పని అవ్వదా అని ఎదురు చూసే వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి పర్మనెంట్ ఉద్యోగాలు, మంచి స్టాండర్డ్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, వాటి వల్ల వేసాలు ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు, H1B వేసాలు లక్కీ లాటరీలో దొరికే అవకాశాలు, ఇలాంటి అవకాశాలు ఈ సంవత్సరం చాలా బాగా కనపడుతోంది. విదేశాల్లో ఉండే వారికి గృహయోగం కూడా కనపడుతుంది. అలాగే ఇల్లులు మార్పులు, అంటే అద్దెల్లులు మారదామన్నా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా కనపడుతుంది. కాబట్టి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. వర్క్ ప్రెజర్ విపరీతంగా ఉంటుంది తప్ప దానికి తగ్గ లాభం అయితే వస్తుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ముఖ్యంగా వివాహ యోగం ఉందంటారా? ఈ సంవత్సరం వివాహ యోగం అయితే ఉంది, కానీ కొంచెం మొట్టమొదటి 6 నెలలు చాలా బలంగా గురుడు ఉన్నాడు. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసుకున్నట్లయితే సులువుగా వివాహాలు కుదురుతాయి ఆ మొదటి 6 నెలలు. అలా తర్వాత 6 నెలలు కుదరవని కాదు, కానీ కొంచెం ప్రయత్నాలు తొందరగా చేసుకోవడం మంచిది. ఈ సంవత్సరం అంటే ఈ 6 నెలలు గురుబలం బాగుంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకున్నట్లయితే ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కానీ, పెద్దలు కుర్చిచ్చిన వివాహాల్లో కూడా మంచి సంబంధాలు రావడం కానీ, లేదా ఎవరినైనా ఇష్టపడుతూ వీళ్ళని పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తూ వాళ్ళు పెళ్లిళ్ళు అవ్వడాలు కానీ, వివాహాలు నలిగిపోతున్న వాళ్ళకి వివాహాలు అవ్వడం కానీ ఈ సంవత్సరం కనపడుతుంది. కాబట్టి వివాహం చాలా అనుకూలంగా కనపడుతుంది. ప్రేమించిన వ్యక్తితో వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు మాత్రం ఈ సంవత్సరం కృషి బట్టిగా చేసినట్లయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు. ఎప్పటి నుంచో ఒప్పుకోక ఇంట్లో వాళ్ళు పెళ్లిళ్ళు ఆగిపోయిన వాళ్ళందరికీ ఈ సంవత్సరం పెళ్లిళ్ళు అవ్వబోతున్నాయని చెప్పచ్చు. గట్టిగా ప్రయత్నాలు చేయాలమ్మా ఈ సంవత్సరం. మరి ఎవరికైతే వివాహం జరిగిందో సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతాన యోగం ఉందంటారు? తప్పకుండానమ్మా. ఈ సంవత్సరం మామూలుగా సంతాన ప్రయత్నాలు చేసే వాళ్ళకే కాదు, IVF ట్రీట్మెంట్లు చేసుకునే వాళ్ళకి, లేదా ఏదైనా మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం సంతాన యోగ్యత కనపడుతుంది. ఖచ్చితంగా సంతాన ప్రయత్నాలు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి. చిన్న చిన్న మిస్క్యారీలు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరికి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం ఏంటంటే కనుక సాధారణ పురుగులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దానికోసం ఆరోగ్యంగా ఉండండి. గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే ఈ సంవత్సరం మంచి సంతాన యోగ్యత కనపడుతుందమ్మా. గురుగారు, అలాగే ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామని అనుకున్న ఆలోచన ఉన్న వారికి ఈ ఏడాది బాగుంటుందంటారా? ఈ సంవత్సరం ఏ పెట్టుబడి అయినా సరే ఆచితూచి పెట్టండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనిచేయవు, కానీ సొంతంగా చేసే ఏ వ్యాపారాన్ని సక్సెస్ అవుతుంది. కాకపోతే ఫ్యూచర్ని అర్థం చేసుకోండి.
ఇది భవిష్యత్తులో ఉంటుందా లేదా భవిష్యత్తుకి ఇది సరిపోతుందా ఆలోచించుకుని ఎందులో పెట్టుబడి పెట్టినా సరే మీకు బాగుంటుంది. ముఖ్యంగా బంగారం మీద పెట్టచ్చు, వెండి మీద పెట్టచ్చు, కాపర్ మీద పెట్టచ్చు, అల్యూమినియం మీద పెట్టచ్చు, మూలకాలు ఐరన్ మీద పెట్టచ్చు, ఇవన్నీ వాటి మీద పెట్టచ్చు. అలాగే ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు ఈ సంవత్సరం కొంచెం తగ్గించండి. మిగతా వ్యాపారాల మీద పెట్టుబడులు పెట్టండి. ఆ మిగతా వ్యాపారాలు బాగా సక్సెస్ అవుతాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టచ్చు. ఇలాంటి వాటి పట్ల వ్యాపారాలని బాగా యోగిస్తాయి. అలాగే భూములు అగ్రికల్చర్ భూముల మీద పెట్టుబడులు పెట్టచ్చు. అలాంటి వాటి మీద పెట్టుబడి పెట్టినట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంటుందమ్మా వ్యాపార పరంగా. మరి ముఖ్యంగా రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? రైతులకి ఈ సంవత్సరం 2 పంటల్లోనూ కూడా స్వల్ప లాభాలే కనపడతాయి. భారీ లాభాలు లేవు, అలా నష్టాలు కూడా లేవు. ప్రకృతి వైపరీత్యాల ప్రభావం కొంత ఉంటుంది, కానీ దానివల్ల ఏం పూర్తిగా నష్టపోరు వీళ్ళు. ఖచ్చితంగా వీళ్ళు రైతులకు బాగుంటుంది. ఇన్నోవేటెడ్గా ఆలోచిస్తారు, టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటారు రైతులు కూడా. సొంతంగా వాళ్ళు పండించినటువంటి పంటని వాళ్ళే బయట అమ్ముకుంటే ఎక్కువ లాభాలు వస్తాయి, మధ్యవర్తులు లేకుండా. దానికోసం ఏదైనా ప్రయత్నాలు చేయండి రైతులు. ఈ సంవత్సరం విజయం మీదే చక్కగా లాభాలు పొందగలుగుతారమ్మా. ఈ సంవత్సరం అందరికీ కలిసి రావాలంటే ముందర జాతక దోషాలు, జాతక బలం కావాలి, గ్రహ బలం కావాలి. గ్రహ బలం కావాలంటే ఈ సంవత్సరం గురుడికి, శనికి, రాహువుకి, కేతువుకి జపాలు చేయించుకోవడము, అలాగే గణపతి హోమము, సుదర్శన హోమము, రుద్ర హోమము, మన్యసూక్త హోమము చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంటుంది. ఈ జపాలు హోమాలు చేయించుకోవాలనుకుంటే ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదిస్తే మా పీటల బ్రాహ్మణులతో మేము చేయించి పెడతాం. ఇది ఫస్ట్ విషయం. రెండోది, ఇంట్లో వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే కనుక గణేష స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము, మేధా దక్షిణామూర్తి స్తవాన్ని పారాయణ చేసుకోవడము, అలాగే హనుమాన్ చాలీసాని రోజు వినడం కానీ పారాయణ చేయడం కానీ చేసుకుంటూ బయటికి వెళ్తే బాగుంటుంది. అలాగే ప్రతి శనివారాల వ్రతం కానీ, ప్రతి శనివారం సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టార చతుర్థి వ్రతం కానీ, లేదా 16 సోమవారాల వ్రతం కానీ, లేదా ప్రతి ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక వీళ్ళకి గ్రహదోషాలు తొలగుతాయి, దేవతా బలము చేకూరి ప్రతి పనిలోనూ విజయం కనపడుతుంది. ఈ సంవత్సరం అంతా సక్సెస్ఫుల్ గా ఉంటారు వీళ్ళ సంవత్సరం. గురుగారు, మొత్తం మీద సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం, సంతోషం.